హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సర్వపిండి చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, కరివేపాకు, నువ్వులు, కొంచెం ఓమా, కొంచెం జీలకర్ర అండ్ నానబెట్టి పెట్టుకున్న కొంచెం శనగపప్పు, తోటకూర చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ మిక్స్ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలోకి ఆనియన్స్, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఓమా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. శనగపప్పు, ధనియా పౌడర్, తగినంత కారము, తగినంత సాల్ట్, ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని శనగపిండి చేసుకుని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానికి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న వాటికి కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని పెనంకి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని దానికి బాగా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే సర్వపిండి బాగా కుక్ అవుతుంది. ఇలా హోల్స్ పెట్టుకున్నామంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సర్వపిండిని బాగా 2 sides బాగా కాల్చుకోవాలి. అప్పుడు సర్వపిండి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను రెండోది చేస్తున్నాను. సేమ్ అలాగే ఆయిల్ అప్లై చేసుకొని పిండిని బాగా ఒత్తుకొని దానికి హోల్స్ చేసి కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ ప్రెస్ చేసుకొని మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కుక్ అయిందండి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని ఒక 2 minutes ఉంచుకున్నాక కాల్చుకుంటే సర్వపిండి ఈజ్ రెడీ. తెలంగాణ సర్వపిండి, టేస్టీ సర్వపిండి.